ఎందుకు మనం అప్రమత్తంగా ఉండాలా అని చెప్పి మాట్లాడితే ఇలా పాకిస్తాన్ పరిస్థితి ఏంది గిరీష్ అని చెప్పి చాలామందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని కమెంట్స్ చదువుతుంటే కూడా, అంటే మా దాంట్లో కాదు, వేరే కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు, సోషల్ మీడియా ట్విట్టర్ ఫాలో అవుతున్నప్పుడు, ఫేస్బుక్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇన్స్టా, చాలామంది కొన్ని మాటలు మాట్లాడతారు. ఆఖరికి మనం పాకిస్తాన్ వదిలేసినాం కదా, అసలు పాకిస్తాన్ ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళా చైనా ఆర్ టు దట్ మ్యాటర్, అమెరికా ఆర్ టు దట్ మ్యాటర్, IMF ఆర్ టు దట్ మ్యాటర్, యూరోపియన్ నేషన్స్ వీళ్ళందరితో చేతులు కలిపి అమెరికా పాకిస్తాన్ మళ్ళీ మన మీద దాడి చేస్తుంది కదా, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లు వదలదు కదా అని చెప్పి ఆలోచిస్తే, పాకిస్తాన్ బై 2029 పేలుతుంది ఆర్ పగులుతుంది. ఈ పేలడం పగులుడు అనేది ఇక భారత్ చేయాల్సిన పని ఏం లేదు, భారత్ ఏం చేయాలనో చేసింది. ఈ డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పేది అది లోపలికేనే దాని చీలికలు మొదలవుతాయి. బై 2029 ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇన్ ది వరల్డ్ మ్యాప్. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉంటుందా ఉండదా అనేది ఒక పెద్ద ఇక టాపిక్ అయిపోతుంది. చూడరు మీరు. ఎట్లా గిరీష్ ఇది నిజమేనా అని అంటే ఎస్, భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏప్రిల్ 28కి ఈ ఆసిఫ్ మునీర్ అనేటోడు, ముల్లా మునీర్ అనేటోడు, సిపాసాలార్ అని చెప్తారు కదా పాకిస్తాన్కి, ఈ సిపాసాలార్ మునీర్ గాడు క్రిప్టో ఏదైతే ఉంటుంది కదా, క్రిప్టో ఫండ్ కింద WFకి అమ్మి పడేసిండు పాకిస్తానీ అసెట్స్ అంతా. పాకిస్తానీ అసెట్లంతా క్రిప్టో ఫండ్ WLFకి అమ్మి పడేసిండు. ఇదేదో ట్రంప్కి సంబంధించిన సంస్థ అని అంటారు. ఇవాళ బలోచ్, సింధ్, పస్తూనిస్తాన్ ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది అగ్నిగుండమైంది. వీళ్ళు పాకిస్తాన్ యొక్క సైన్యంతో అగ్నితో అలుకుతున్నారు అలా వాకిట్లను. పాకిస్తాన్ ఖచ్చితంగా లోపల నుంచి పగులుతుంది. ఇది ఇంట్లో ఇక డౌట్ ఏం లేదు, ఇంట్లో డౌట్ ఏం లేదు. రీజన్స్ ఏంది అని అంటే, ఫస్ట్ ఎకనామిక్ టైం బాంబ్. ఇలా పాకిస్తానీ ఎకానమీ మీరు చూస్తే డెప్ట్ టు GDP రేషియో ఆల్మోస్ట్ 73.94%, ఫిజికల్ డెఫిషియట్ 7%. నేను 2025 ఫోర్కాస్ట్ చెప్తున్నా. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో 15 బిలియన్స్ ఖాళీ 3 months ఆఫ్ ఇంపోర్ట్కి సపోర్ట్ చేసేటట్టున్నాయి. ఇన్ఫ్లేషన్ 37%, 2023 అబ్స్ట్రాక్ట్ డేటా తీసుకొని చూస్తేనే. కరెన్సీ ఆల్మోస్ట్ 250% పెరిగింది సిన్స్ 2018. ఇవాళ పాకిస్తానీ కరెన్సీ వెన్ టు దట్ మ్యాటర్ US డాలర్ని కంపేర్ చేస్తే, ఒక్క US డాలర్ ఇవాళ పాకిస్తానీ పైసలలో తీసుకుంటే 280 నుంచి 300 రూపాయలకు ఉన్నది. ఇవాళ IMF బెయిల్అవుట్లతో పాకిస్తాన్ పనిచేస్తుంది. సుమారు 5 బిలియన్ల డెప్ట్ మీద గ్రోత్ టార్గెట్లు మిస్ అవుతూ పాకిస్తాన్ తన దేశ అభివృద్ధి అని చెప్పి పోకడ మాటలు మాట్లాడుతున్నది. ఇవాళ డెప్ట్ ట్రాప్డ్ డిప్లొమసీ అంటే అప్పుల డిప్లొమసీ, IMF మీద డిపెండెన్సీ ఇవాళ పాకిస్తాన్ నైజం అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అప్పుల డిప్లొమసీ, IMF మీద డిపెండెన్సీ, టెర్రరిజంతోనే వీళ్ళ కాంపిటెన్సీ. మంచిగా ఉంది ప్రాస. ఇప్పటిదాకా 25 కంటే ఎక్కువ IMF లోన్లు తీసుకుంది 1958 నుంచి కంపేర్ చేస్తే పాకిస్తాన్. 2023-2024 IMF 3 బిలియన్ల బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇచ్చింది, 1.7 బిలియన్ అప్రూవ్ చేసింది 2025. ఈ పేమెంట్స్ ఎప్పుడు కడుతుంది పాకిస్తాన్ అని అంటే అది పాకిస్తాన్కి తెలుసు, పాకిస్తాన్ సిపాసాలార్లకు తెలుసు. 77 బిలియన్ డ్యూ బై 2026 చైనాకు, సౌదీ అరేబియాకు, UAEకి. ఈ డెప్ట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ 25లో ఆల్మోస్ట్ 60%, మోర్ దెన్ 60% ఆఫ్ దేర్ ఫెడరల్ రెవెన్యూ. ఏడికైనా పోతారు, ఎట్లా పోతారో చూడండి మీరు. పాకిస్తాన్ అప్పు తీసుకుంటా కేవలం అప్పులనే కడుతున్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక పెద్ద విషయస్ సర్కిల్ అయిపోయింది, అన్స్టాపబుల్ లూప్ అయింది. ఇలా పాకిస్తాన్ ఒక డీల్ సైన్ చేసింది US క్రిప్టో ఫండ్ నుంచి, తన అసెట్స్ని మొత్తం తాకట్టు పెట్టి ఇలా చేసింది. ఇలా ముల్లా మునీర్ గారు ఈ డీల్ క్రాక్ చేసిండు. ఈ డీల్ క్రాక్ వల్ల ఏమవుతుంది అని అంటే, పాకిస్తాన్లో ఉన్న అన్ని అసెట్స్ ఇలా సేల్కి వచ్చేసినాయి, తాకట్టుకు వచ్చేసినాయి, ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసినాయి. ఇవాళ పాకిస్తాన్కి ఏదైతే బెయిల్అవుట్లు వస్తున్నాయో ఆ బెయిల్అవుట్లకు కూడా 11 రిస్ట్రిక్షన్స్ పెట్టిర్రు IMF వాళ్ళు, ఎక్సెట్రా. ఇప్పుడు క్రిప్టో డీల్ గిట్లా అగర్ నిజంగా అయిపోతే పాకిస్తాన్ ఎంటైర్ ఫైనాన్షియల్ సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోతుంది. అర్జెంటీనా పరిస్థితి ఏమైందో మనం చూసినాం. కంప్లీట్గా అన్రెస్ట్ అండ్ ఇన్స్టెబిలిటీ మొదలవుతుంది. ఆడ ఇంకొక టైం బాంబ్ మొదలవుతుంది. ఇన్స్టెబిలిటీ ఆర్ టు దట్ మ్యాటర్ ఇన్ఫ్లేషన్, ఇంకొక మాట సివిల్ అన్రెస్ట్ జరిగితే పాకిస్తాన్ ఎకానమీ కొలాప్స్ అయితే, ఇటు బలోచ్, ఇటు సింధ్, ఇటు పస్తూనిస్తాన్ అక్కడ సివిల్ అన్రెస్ట్ అవుతుంది, సివిల్ వార్ జరుగుతుంది ఆ రెస్పెక్టివ్ రీజన్లలో. అక్కడక్కడ అన్నోన్ గన్మెన్లు కూడా పుట్టొచ్చు. అన్నోన్ గన్మెన్కి జై. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతున్నాయో అవి కంప్లీట్గా కుప్పగూలిన పరిస్థితులకు వచ్చేసినాయి. బలోచ్ ఇంకా మోర్ అగ్రెసివ్లో పోయి అలా స్వతంత్రమే డిక్లేర్ చేసుకుంది. ఏది మన బలోచిస్తాన్. ఇవాళ
బలోచిస్తాన్ ఇండిపెండెంట్ అయిపోయి పాకిస్తాన్తో విడిపోయింది ఏంటంటే ఆబ్వియస్గా చైనాకు పాకిస్తాన్తో ఇంకేం పని ఉండదు. ఎందుకంటే ఏ రా మినరల్స్, రేర్ అర్త్ రా మినరల్స్ ఉన్నా, ఆర్ టు దట్ మ్యాటర్ చైనా ప్రాజెక్ట్స్ ఉన్నా అవి బలోచిస్తాన్తోనే చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి తప్ప పాకిస్తాన్తోనేం లేవు. సో దానికి అరేబియన్ సీకి యాక్సెస్ కావాలన్నా చైనాకు అది ఖచ్చితంగా బలోచిస్తాన్తో చేతులు కలుపుతుంది, కానీ ఈ పాకిస్తాన్తో మాత్రం చేతులు కలపదు. సో ఆడ కూడా పాకిస్తాన్ కుప్పగూలే ఛాన్స్ ఉంటుంది. ఇక ఖైబర్ పఖ్తున్వాన్ అని అంటావా, ఆడ కూడా మ్యాసివ్ అన్రెస్ట్ నడుస్తున్నది. ఇప్పుడు చైనా ఖచ్చితంగా సంతోషంగా లేదు పాకిస్తాన్తో, ఎందుకంటే లాట్ ఆఫ్ చైనీస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంతా సంకనాకిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ ఇలా ముల్లా మునీర్ ఖాన్తో కూడా చైనా ఖుష్గా లేదు. ఎందుకనంటే చైనా ఏదైతే మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండనో అది విధ్వంసం అవుతుంటే పాకిస్తాన్ చూస్తూ కూర్చున్నది, బయట అందరికీ మీడియాకు లీక్ చేసింది. సో ఖచ్చితంగా ఎవరైతే చైనీస్ మాస్టర్స్ పాకిస్తాన్లో ఉన్నారో వాళ్లకు కూడా ఖచ్చితంగా వశపట్టదు. మేబీ డైరెక్ట్గా తీస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఈ ముల్లా మునీర్ గారిని ప్రమోషన్ ఇచ్చి ఫీల్డ్ మార్షల్ చేసిరు గెలిచిన తర్వాత. వీళ్ళు ఓడిపోతే వీళ్ళకు మెడల్స్ ఏడికైనా వచ్చినాయి, వీళ్ళకి ఛాతి చుట్టాననేది ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు. అసలు పాకిస్తాన్ది ఈ డీల్ ఏమవుతుంది అని అంటే ఇవాళ తాలిబాన్ కూడా మల్టిపుల్ రీజన్స్ నుంచి వాళ్ళ సివిల్ రైట్స్ అండ్ టు దట్ మ్యాటర్ వాళ్ళకి జరిగిన నెగ్లిజెన్స్ మీద వాళ్ళు పాకిస్తాన్తో సంతోషకరంగానైతే లేరు. వీళ్ళు కంప్లీట్గా పాకిస్తానీ ఫోర్సెస్ని బద్దలు వలగొడుతున్నారు, పండబెట్టి నీళ్ళబెట్టి ఒంగబెట్టి. ఈ పస్తూన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తాలిబాన్ సపోర్ట్ తీసుకొని వీళ్ళు కూడా వాళ్ళ ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్ మొదలెట్టిండ్రు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ భారత్కి మద్దతు తెలుపుతూ తాలిబాన్ పాకిస్తాన్కి నీళ్లు రాకుండా డ్యామ్ కడతానన్నది. భారత్ మాతాకి జై. ఇన్ఫ్యాక్ట్ భారత్ యొక్క కూటనీతికి ఇవాళ మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఈ ఇండస్ వాటర్ ట్రీటీ తర్వాత తీసేసినాం కదా, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ డ్యామ్ కట్టిన తర్వాత అగర్ కూడా మనం క్లియర్ కట్గా చూస్తే పాకిస్తాన్ యొక్క మోర్ దెన్ 25% ఆఫ్ ది జీడిపి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నది అండ్ మోర్ ఓవర్ ఈ వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నది. ఇది ఇట్లా సంకనాకిందని అంటే 25% ఆఫ్ ది పాకిస్తాన్ జీడిపి, తద్వారా వచ్చే 40% ఎంప్లాయ్మెంట్ సంకనాకుతుందా నాకదా, ఇది మీరు అర్థం చేసుకుంటారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇలా కంప్లీట్గా ఒక సివిల్ వార్ ఆర్ టు దట్ మ్యాటర్ సివిల్ అన్రెస్ట్ నడుస్తుంది. ఈ దేశంతో మేము ఉన్నామా అని చెప్పి ఇలా పాకిస్తానీ మిలిటరీ ఎంత గట్టిగా ఉందో చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ బలోచిస్తాన్ వచ్చి ఏడా అంబ్యూస్ చేస్తుందో అని చెప్పి వాళ్ళు వాళ్ళ స్థావరాలను వదిలిపెట్టి కూడా వస్తలేరు, మేము పాకిస్తానీ ఆర్మీ అని కూడా చెప్పుకుంటలేరు. ఈ పరిస్థితులలో పాకిస్తాన్ మిలిటరీ ఎట్లా పైకి ఎదుగుతుందో ఒకసారి మీరు చూడండి. ఇలా పాకిస్తాన్ ప్రపంచ దేశాలలోనే వాటర్ క్రైసిస్ ఉన్నది అని అంటే దానికి 3వ స్థానంలో వస్తుంది. ఆ 3వ స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఇవాళ ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్ టు దట్ మ్యాటర్ తాలిబాన్ ఏదైనా డ్యామ్ కట్టిందంటే దాని పరిస్థితి ఏమవుతుంది? ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల ఏమవుతుందో ఒకసారి మీరు చూసుకోండి. మ్యాసివ్ సివిల్ అన్రెస్ట్ ఖచ్చితంగా ఇంటెన్సిఫై అవుతుందా కాదా మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చైనా చాలా భగభగ మంట మీద ఉన్నది. ఎందుకనంటే ఏవైతే పాకిస్తాన్ డీల్స్ ఉన్నాయో, యుఎస్ న్యూక్స్ ఉన్నాయో, ఈ పాకిస్తానీ బంకర్స్ ఏవైతే ఉన్నాయో, ఆపరేషన్ సింధూర్లా చైనా ఇంకా అమెరికా చేతులు కలిపి నడిపిస్తున్న కొన్ని ఆపరేషన్స్ అన్నీ అమెరికా ఇంకా పాకిస్తాన్ కలిపి ఏవైతే నడిపిస్తున్న కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయో ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల చైనాకు మొత్తం బట్టబయలైనాయి, చైనాకు భగభగ మండుతున్నది. ఇవాళ చైనా పాకిస్తానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి ఏంద్రాబాయ్ ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేయలే, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి మజాక్ మస్కరా పని అయిపోతుందని అంటే ఇలా షాబాజ్ షరీఫ్ పరిస్థితి ఏందో ఒకసారి చూడండి. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనీస్ ఇన్వెస్ట్మెంట్లు పాకిస్తాన్లో ఏవైతున్నాయో అవన్నీ కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయినాయి. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వైడ్ చైనీస్ ఎక్విప్మెంట్స్కి గిరాకీ తక్కువైంది. ఇది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇండియా ఏం చేస్తున్నది అని అంటే ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ను ఒక డెప్ట్ ట్రాక్లకు నూకుతున్నది. ఫస్ట్ దానికి పైసలు పుట్టించే ప్రయత్నం చేయలేదు, దానికి ఒక టెర్రరిస్ట్ ముద్రేసింది. దాని తర్వాత ఇలా మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్సెట్రా ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది వాళ్ళంతా వాళ్ళు మనకే ప్లేటర్లు ఇచ్చి పెట్టిపోయే రోజు వస్తుంది. ఇలా డిమానిటైజేషన్ వాళ్ళ వెన్నుపూసని ఇరగొట్టింది. ఆపరేషన్ సింధూర్ వాళ్ళ సిగ్గు మొత్తం ప్రపంచ దేశాలలో ఇజ్జత్ తీసింది. ఇండస్ వాటర్ ట్రీటీ వాళ్లకు ముడ్డిగడుకోనికే కూడా పరిస్థితి లేకుండా చేసింది. ఇలా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆర్ టు దట్ మ్యాటర్ జమ్మూ అండ్ కాశ్మీర్, బలోచిస్తాన్, పస్తూనిస్తాన్ ఇవన్నీ తొందరలో ఒక స్వతంత్ర దేశాలలేగా మీకు పరిచయం అయ్యే రోజులు దగ్గరున్నాయి ఫ్రెండ్స్. భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో భారత్ ఏదైతే ఘాతక్ స్ట్రైక్ చేసిందో నేను కంప్లీట్గా పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ సమరైజ్ చేసి చెప్పిన. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా. భారత్ మాతాకి జై.